హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నది జిఎస్ డేటా ల్యాబ్. స్టార్ట్ యువర్ డేటా జర్నీ ఇన్ తెలుగు. చూడండి, ఇవాళ మనం ఎక్సెల్‌లో రిజెక్ట్స్ రీప్లేస్ ఫార్ములా గురించి తెలుసుకుందామండి. ఇది మనం డేటాను ఎక్స్ట్రాక్ట్ చేయడానికి, అంటే చూడండి, మనకు డేటా నుంచి సమ్ ఫార్మాట్, మనకు కావాల్సిన ఫార్మాట్‌ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఈ ఫార్ములా ఉపయోగపడుతుందండి. చూడండి, నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకు సమ్ రా డేటా ఉందండి. ఈ రా డేటాలో మీరు గమనించినట్లయితే టెక్స్ట్, నంబర్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఎస్‌వై ఉంది, నంబర్ ఉంది, మళ్ళీ టెక్స్ట్ ఉంది, నంబర్ ఉంది. ఇట్లా మిక్స్‌డ్ ఉన్నది చూడండి. ఇందులో నుంచి మనం కేవలం చూడండి ఎక్స్ట్రాక్ట్ నేమ్. ఇందులో ఒక నేమ్ ఉంది. ఈ నేమ్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయాలి. అంటే ఓన్లీ టెక్స్ట్‌ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి మనం ఇందులోకెళ్ళి. చూడండి, నేను ఫార్ములా రిజెక్ట్స్ రీప్లేస్, ఇక్కడ చూడండి రిజెక్ట్స్ రీప్లేస్ అండి. సింటాక్స్ చూడండి, టెక్స్ట్ ప్యాటర్న్ రీప్లేస్‌మెంట్ అండి. టెక్స్ట్ వచ్చేసి మీరు ఇది తీసుకుంటారు. చూడండి, కామా ప్యాటర్న్ అండి. ప్యాటర్న్ వచ్చేసి నా ప్రీవియస్ వీడియోలలో మీరు చూడండి. అందులో ప్యాటర్న్స్, ఈ రిజెక్ట్స్ ఫార్ములాస్‌కి సంబంధించి ప్యాటర్న్ నేను అందులో మెన్షన్ చేశానండి. సమ్ పర్టిక్యులర్ ప్యాటర్న్స్ ఉంటాయి దీనికి. అంటే నంబర్స్‌కి, టెక్స్ట్‌కి ఇలా ప్యాటర్న్స్ ఉంటాయండి. సో, మీరు అదొకసారి చూడండి. నేను ఇక్కడ టెక్స్ట్ తీసుకుంటున్నా. ప్యాటర్న్ వచ్చేసి ఇది నంబర్ కాబట్టి మనం ఇందులోకెళ్ళి నంబర్స్ రీప్లేస్ చేయాలి. కాబట్టి నేనేం చేస్తున్నా, డబుల్ కోట్స్‌లో చూడండి, స్క్వేర్ బ్రాకెట్‌లో 0-9 అంటే నంబర్స్ అన్నమాట, డిజిట్స్. చూడండి, బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నా, కామా 0-9 అంటే మనకు నంబర్స్‌ను మనం రీప్లేస్ చేయాలి. దేనితోటి? బ్లాంక్. డబుల్ కోట్స్‌లో ఇట్లా బ్లాంక్ ఇవ్వండి. చూడండి, దీని అర్థం ఏందంటే, చూడండి, ఇది ప్యాటర్న్ అన్నట్టు. ఇది ప్యాటర్న్. 0-9 అంటే నంబర్స్ ప్యాటర్న్. నంబర్స్ అనేది ఇందులోకెళ్ళి మనం రీప్లేస్ చేయాలి. దేనితోటి? బ్లాంక్ తోటి. బ్లాంక్ ఏం చేసాం మనం? డబుల్ కోట్స్ పెట్టాం. డబుల్ కోట్స్ బ్లాంక్ పెట్టాం. సో, చూడండి, ఎంటర్ కొట్టామనుకోండి, మనకు అందులోకెళ్ళి నంబర్స్ అనేది రీప్లేస్ అయ్యి ఓన్లీ టెక్స్ట్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ అవుతది. దీనికి చూడండి, ఇక్కడ చూడండి, సిడ్నీ శాండ్‌విచ్. ఇందులోకెళ్ళి చూడండి, రవి కుమార్. నంబర్స్ నంబర్స్ అనేటివి చూడండి, నంబర్స్ అనేటివి మనకు రీప్లేస్ అయ్యాయి బ్లాంక్ తోటి. ఓన్లీ టెక్స్ట్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ అయింది. సో, ఈ విధంగా మనకు రియల్ టైమ్‌లో మనకి ఇన్వాయిస్ నంబర్స్ నుంచి ఇన్వాయిస్ కోడ్, నంబరు, ఇయరు ఇట్లా మనం ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు, రీప్లేస్ చేసేటప్పుడు ఇది బాగా ఉపయోగపడతదండి. రియల్ టైమ్‌లో ఇది చాలా చాలా బాగా ఉపయోగపడుతది. హోప్ యూ లైక్ ఇట్ అండి. ఫర్ మోర్ ఎక్సెల్ టిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జీఎస్ డేటా ల్యాబ్. థాంక్ యూ.